ఇప్పుడు మీరు చూస్తున్న సర్క్యూట్ వచ్చి ఓపెన్ కలెక్టర్ విత్ టీటీఎల్ నాండ్ గేట్ అండి. మీకు ఇట్లాంటిది ఇంకో సర్క్యూట్ ఉంటుంది, అది వచ్చి టోటెం పోల్ విత్ టీటీఎల్ నాండ్ గేట్. రెండు యాస్టిస్ సేమ్ ఉంటాయి, రెండు 10 మార్క్స్ క్వశ్చన్సే. సింపుల్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంది కదండి Q3, అక్కడ ఎక్స్ట్రాగా ఇంకో ట్రాన్సిస్టర్ ఉంటుంది ఆ పుల్అప్ రెసిస్టర్ దగ్గర. సో ట్రాన్సిస్టర్ అండ్ ట్రాన్సిస్టర్, ఆ రెండు ట్రాన్సిస్టర్ మధ్యలో ఒక డయోడ్ కూడా ఉంటుందండి. సో టోటెం పోల్ ఇస్ నథింగ్ బట్ ఏ డయోడ్ విత్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 ట్రాన్సిస్టర్స్, లేకపోతే 2 ట్రాన్సిస్టర్స్ కనెక్టెడ్ విత్ ఏ డయోడ్. అంటే మధ్యలో ఒక డయోడ్ ఉంటుంది, పైన కింద ట్రాన్సిస్టర్ ఉంటాయి. ఫస్ట్ ఇది నేర్చుకునే ముందు మనం మినిమం నాండ్ గేట్ అంటే ఎట్లా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి, ఒక ట్రాన్సిస్టర్ ఆపరేషన్ ఏంటనేది కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాండ్ గేట్ సింబల్ అండి మీకు చూపిస్తుంది. దీంట్లో మనకు తెలిసినట్టు 4 కాంబినేషన్స్ ఉంటాయి, 0 0 0 1 1 0 1 1. ఎక్సెప్ట్ 1 1 వచ్చినప్పుడు తప్ప 0 వచ్చిన ప్రతిసారి మనకు అవుట్పుట్ 1 వస్తుంది. ఎందుకు? A ఇంటూ B బార్ ఉండడం వల్ల. 1 1 వచ్చినప్పుడు మాత్రం అవుట్పుట్ ఏమొస్తుందంటే 0 వస్తుందండి. సో ఇది సింపుల్ గా నాండ్ గేట్. సో దీన్ని బట్టి మనం 4 కేసెస్ రాసుకుంటాం. యాక్చువల్గా కేస్ 1 వచ్చి A ఈక్వల్ టు 0 B ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు అండి. అలాగే కేస్ 2 వచ్చి A ఆర్ B ఈ రెండిట్లో 0 1 కానీ 1 0 కానీ ఇచ్చినప్పుడు ఒక కేసు తీసుకున్నాం. కేస్ 3 వచ్చి A ఈక్వల్ టు 1 అండ్ B ఈక్వల్ టు 1. ఓకేనా? ఇప్పుడు ఆపరేషన్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి టీటీఎల్ ట్రాన్సిస్టర్, అంటే దీనికి ట్రాన్సిస్టర్ లాజిక్ అంటారు. మనము నాండ్ గేట్కి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయంటే 2 ఇన్పుట్స్ ఉంటాయి కదండి. సో దానికోసం నేనేం చేశాను, ఫస్ట్ Q1 అనే ట్రాన్సిస్టర్ దగ్గర 2 ఇన్పుట్స్ తీసుకున్నా AB, దానికోసం 2 ఎమిటర్లు ఉన్న ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నా. అట్లాగే లాస్ట్ లో Q3 దగ్గర ఏం చేశాను, ఓపెన్ గా కలెక్టర్ వదిలేశాను, దానికి ఎటువంటి ఎలిమెంట్ కూడా నేను కనెక్ట్ చేయలేదు ఎక్సెప్ట్ ఒక పుల్అప్ రెసిస్టర్ ఫర్ బెటర్ రిజల్ట్, అంతే. దానికి అంతకు మించి రీజన్ ఏం లేదు. ముందు ఒక ట్రాన్సిస్టర్ కరెక్ట్ గా వర్క్ అవ్వాలంటే ఏం చేయాలా, ఏ ట్రాన్సిస్టర్ కన్నా దాని సింపుల్ గా ఇస్తా చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్రాన్సిస్టర్ తీసుకుంటే అది ఒక స్విచ్ లా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను VCC అనే సప్లై ఇచ్చి ఎమిటర్ అండ్ కలెక్టర్ ని డైరెక్ట్ గా గీసానండి. ఆ రెండింటిని షార్ట్ చేయాలంటే నాకు ఎవరు కావాలి, ఒక బేస్ కావాలి. బేస్ కి మినిమం ప్రెజర్ ఇస్తే, అంటే మినిమం వోల్టేజ్ ఇస్తేనే అది షార్ట్ అయ్యి ఎమిటర్ అండ్ కలెక్టర్ ని అటాచ్ చేస్తుంది. సో దానికోసం ఏం చేయాలి, బేస్ కొంత ప్రెజర్ అప్లై చేయాలి. సో ఇదిగోండి, బేసిక్ మినిమం 0.7 వోల్ట్స్ ఇస్తే అది ఆన్ అవుతుందండి, ట్రాన్సిస్టర్ ని ఆన్ చేస్తూ ఉంటుంది ఆ ప్రెజర్ తో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను VCC అనే సప్లై ఇచ్చిన ఆ పైన ఉన్న కలెక్టర్ దగ్గర నుంచి ఎమిటర్ కి సప్లై వెళ్ళాలంటే Q2 ట్రాన్సిస్టర్ దగ్గర నా బేసిక్ కొంత వోల్టేజ్ రావాలి. ఆ వోల్టేజ్ రాని పక్షంలో ఏమవుతుందండి, Q2 అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. అట్లాగే Q3 కూడా అంతే, అలాగే Q1 కూడా అంతే. ఇప్పుడు కేసు 1 చూద్దాం. ఓకేనా? కేసు 1 అంటే ఏంటి, A ఈక్వల్ టు 0 B ఈక్వల్ టు 0. ఇప్పుడు VCC అంటే మాక్సిమం మనం కన్సిడర్ చేసుకునేది 5 వోల్ట్స్ అండి, నథింగ్ బట్ 1 హై అని చెప్తాం, 1 వోల్ట్ అని చెప్తాం. ఇప్పుడు 5 వోల్ట్స్ సప్లై అనేది ఇచ్చినప్పుడు A ఈక్వల్ టు 0 అండ్ B ఈక్వల్ టు 0 అని ఇన్పుట్స్ ఇచ్చాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం VCC దగ్గర ఇచ్చిన సప్లై అనేది డైరెక్ట్ గా బేస్ ద్వారా ఎమిటర్ లోకి వెళ్ళిపోతుంది. అంటే Q1 ట్రాన్సిస్టర్ యొక్క బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ లోకి వస్తుంది. ఏమవుతుందండి, ఫార్వర్డ్ బయాస్ లోకి వస్తుంది. సో VCC నుంచి వచ్చిన సప్లై ఏమవుతుంది, సరాసరి ఎమిటర్ బేస్ వైపు వెళ్ళిపోతుంది. ఎమిటర్ బేస్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవడం వల్ల. నెక్స్ట్ ఇదే టైంలో Q1 యొక్క బేస్ కలెక్టర్ జంక్షన్ ఏమవుతుంది, రివర్స్ బయాస్ అవుతుంది. ఎందుకు, ఇప్పుడు నేను హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ సప్లై అప్లై చేయగానే, అంటే ఇన్పుట్స్ మరీ లో కదండి, 0 కాబట్టి ఎమిటర్ బేస్ అనేది ఫార్వర్డ్ బయాస్ అయిపోయింది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, బేస్ కలెక్టర్ అనేది రివర్స్ బయాస్ అవుతుంది. రివర్స్ బయాస్ అయితే ప్రాబ్లం ఏంటి, బేసిక్ సప్లై వెళ్ళదు Q2 బేస్ కి. Q2 బేస్ కి సప్లై వెళ్ళకపోతే Q2 ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ కండిషన్ లో ఉంటుంది. సో Q2 ట్రాన్సిస్టర్ ఆఫ్ అయితే ఏమవుతుంది, Q3 బేస్ కూడా సప్లై రాదు, Q3 కూడా ఆఫ్ స్టేట్ లో ఉంటుంది. సో Q1 అనే ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ బేస్ అనేది ఫార్వర్డ్ బయాస్, అట్లాగే కలెక్టర్ బేస్ అనేది ఏ కండిషన్ ఉంది, రివర్స్ బయాస్.
ఆర్బి అంటే రివర్స్ అండి, ఎఫ్బి అంటే ఫార్వర్డ్ బయాస్. ఇప్పుడు బేస్కి సప్లై రావట్లేదు, 0 వస్తుంది కదండి రివర్స్ బయాస్ వల్ల. ఇప్పుడు Q2 ఆన్లో ఉంటుందా? ఉండదు. ఎందుకు? బేస్కి సప్లై లేదు కాబట్టి Q2 అనేది ఆఫ్ కండిషన్. Q2కి సప్లై రాలేదంటే Q2 వచ్చి ఎవరు కనెక్ట్ అయ్యింది? Q3 బేసిక్ కనెక్ట్ అయింది. సో అది కూడా Q3 కూడా ఆఫ్ కండిషన్ లోనే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? VCC అనేది డైరెక్ట్ గా షార్ట్ అయిపోయి Y దగ్గరికి సప్లై వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ VCC 5 volts అనుకుందాం. 5 volts అంటే హై వోల్టేజ్, అది బట్ 1 అని చూపించుకుంటాం మనం. సో 1 అనేది డైరెక్ట్ గా, ఎందుకు? కలెక్టర్ ఎమిటర్ అనేది అంటే ఓపెన్ సర్క్యూట్ లో ఉంది కాబట్టి Q3 అనేది డైరెక్ట్ గా ఏమవుతుంది? Y ఈక్వల్ టు 1 volt వచ్చేస్తుంది మనకు అవుట్పుట్ అనేది. సో మనకి A ఈక్వల్ టు B ఈక్వల్ టు 0 ఉంటే NAND గేట్ యొక్క అవుట్పుట్ ఏంటి? 1. ఎగ్జాక్ట్ గా ఆ కండిషన్ ని సాటిస్ఫై చేసింది. A ఈక్వల్ 0, B ఈక్వల్ 0, 1 వచ్చింది అవుట్పుట్. Y ఈక్వల్ టు 1. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. నెక్స్ట్ ట్రూత్ టేబుల్ ప్రకారం అయితే ఏమవుతుంది? 0 1 కానీ 1 0 కానీ ఇస్తే ఏం జరుగుతుంది? ఏ ఒక్క ఇన్పుట్ 0 ఉన్నా కూడాను మనకేమవుతుంది? పైనుంచి వచ్చే 5 volts సప్లై అనేది డైరెక్ట్ గా ఎమిటర్ లోకి వెళ్ళిపోతుంది. సో బికాస్ ఇట్ ఈస్ ఎ లోవర్ పొటెన్షియల్. దీనివల్ల ఏమవుతుంది? మళ్ళీ బేస్ ఎమిటర్ అనేది ఫార్వర్డ్ బయాస్, బేస్ కలెక్టర్ వచ్చి రివర్స్ బయాస్. అంటే Q2 బేస్ కి సప్లై మళ్ళీ రాదు, Q2 ఆఫ్ లో ఉంటుంది. Q2 ఆఫ్ అవుతే ఏమవుతుంది? Q3 కూడా ఆఫ్ కండిషన్ లో ఉంటుంది. సో ఆటోమేటిక్ గా కిందంతా ఓపెన్ సర్క్యూట్. సో VCC వచ్చి అవుట్పుట్ Y దగ్గర 1 వస్తుంది. ఓకేనా? Y ఈక్వల్ టు 1. ఇప్పుడు Q2 అండ్ Q3 ఆర్ ఆఫ్. సో 2 3 కండిషన్స్ కూడా వర్కౌట్ అయినాయి ట్రూత్ టేబుల్ లో. లాస్ట్ వచ్చి ఇన్పుట్స్ రెండు 1 1 అంటే అవుట్పుట్ ఏమవ్వాలి? 0 రావాలి. వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? పైన హై వోల్టేజ్ 5 volts ఉంది, AB కూడా 5 volts అవడం వల్ల రెండు హై పొటెన్షియల్ అవడం వల్ల BC అనేది ఫార్వర్డ్ బయాస్ వస్తుందండి. BC ఫార్వర్డ్ బయాస్ వస్తే ఏమవుతుంది? నథింగ్ బట్ Q1 యొక్క బేస్ కలెక్టర్ ఫార్వర్డ్ బయాస్ అయితే Q2 యొక్క బేస్ కి సప్లై రావడం మొదలైంది. సప్లై అంతా 1 వస్తుంది. అప్పటి వరకు 0 ఉంది, ఇప్పుడు ఏమైంది? 1 వస్తుంది. ఎందుకు? రెండు వైపుల నుంచి హై పొటెన్షియల్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు Q2 ఆన్ అయితే ఏమవుతుంది? Q2 ఎమిటర్ ఎవరికి కనెక్ట్ అయిందండి? Q3 యొక్క బేసిక్ కనెక్ట్ అయింది. సో Q3 బేసిక్ సప్లై వచ్చిందంటే Q3 కూడా ఆన్ అయింది. దీనివల్ల ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇప్పటి వరకు ఓపెన్ సర్క్యూట్ వల్ల కిందకి రాలేదు సప్లై. ఇప్పుడు ఏమైపోయింది? డైరెక్ట్ గా గ్రౌండ్ కనెక్ట్ అయిపోయింది. VCC అనేది Q3 ఆన్ అవడం వల్ల డైరెక్ట్ గా గ్రౌండ్ అయిపోయింది. దీనివల్ల అవుట్పుట్ ఏమవుతుంది? 0 చూపిస్తుంది. ఇప్పటి వరకు Q3 ఆన్ అవ్వలేదు కాబట్టి అవుట్పుట్ 1. ఇప్పుడు Q3 ఆన్ అయింది కాబట్టి అవుట్పుట్ ఏమైంది? 0. వై? బికాస్ స్విచ్ ఆన్ దట్ షార్ట్ సర్క్యూట్ ద VCC అండ్ గ్రౌండ్. సో BC ఆన్ అయింది, బేసిక్ సప్లై వచ్చింది, Q2 ఆన్ అయింది, సప్లై వచ్చి Q3 ఆన్ చేసింది. ఆన్ చేయగానే పైనుంచి కిందకి డైరెక్ట్ గా స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల అవుట్పుట్ ఏమైంది? 0 వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ ఇదే సర్క్యూట్ పైన ఒక ట్రాన్సిస్టర్ మాత్రం ప్లేస్ చేస్తాం. ట్రాన్సిస్టర్ ప్లేస్ చేసి ఆ ట్రాన్సిస్టర్ కింద ఒక డయోడ్ పెడతామండి. దాన్ని టోటెం పోల్ అంటారు. సో ఇప్పుడు A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు 1 అన్నాం కదా. ఈ కండిషన్ ఏంది? Q1 బేస్ కలెక్టర్ విల్ బి ఫార్వర్డ్ బయాస్, Q2 will turn on, Q3 will be on condition, output will be 0. ఎందుకు? షార్ట్ అయిపోయింది కాబట్టి, డైరెక్ట్ గ్రౌండ్ అయిపోయింది కాబట్టి Y ఈక్వల్ టు 0. సో ప్రతి కండిషన్ ని మనం సాటిస్ఫై చేసాం. 0 ఉంటే 1 1 1 వచ్చింది, 1 1 ఉంటే మాత్రం 0 వచ్చింది. ఓకేనా? సో ఇది నేర్చుకుంటే మీకు నెక్స్ట్ సర్క్యూట్ కూడా ఈజీ అండి. ఇది అన్ని బ్రాంచ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎలక్ట్రికల్, ఈసీఈ, కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ అందరికీ ఉపయోగపడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.